మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. కర్ణాటక సీఎం కుర్చీపై పీఠముడి, హస్తినాకు చేరిన రాజకీయం. సిద్ధు డీకే ఢిల్లీలోనే మకాం. అధికార మార్పిడిపై అధిష్టానంతో లాబింగ్. బీహార్ ఫలితాలపై డైలమాలో కాంగ్రెస్ హైకమాండ్. షేక్ హసీనాకు మరణశిక్ష. అప్పటి హోంశాఖ మంత్రి కమల్కు కూడా. బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రిబ్యునల్ తీర్పు. హసీనాను అప్పగించాలని భారత్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్. రైట్. స్పీకర్ది కోర్టు ధిక్కారమే. ఫిరాయింపులపై తేలుస్తారా లేదా న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి. 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేల్చండి. ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు. మేము చర్యలు తీసుకోకముందే మీరు కొలిక్కి తేవాలి. మీరు తేల్చుకుంటే ధిక్కరణ కేసుతో మేమే తేలుస్తాం. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మీరే తేల్చుకోండి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ వ్యవహారంలో స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారా అనేది ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇష్టం. ఒకవేళ కోర్టు ధిక్కరణ పరిణామాలు ఎదుర్కోవాలంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో తెలుసుకోండి. ఇక డైరెక్ట్ మరి నీ ఇష్టం అయితేనేమో జైల్లో చేసుకుంటావా లేకపోతే బయట చేసుకుంటావా అని డైరెక్ట్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు నెలలు నాంచుకుంటూ వస్తే అది పద్ధతి కాదు కదా. స్పీకర్ హోదాలో ఉన్నావు కదా అని హుందాగా వ్యవహరించాల్సింది పోయి మీ ప్రభుత్వం సైడే ఒకటే వైఖరి చూపిస్తే ఎంతవరకు కరెక్ట్, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక డైరెక్ట్ సీజే గారే డైరెక్ట్ అన్నాడు. ఇక ఇంతకంటే ఇక ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు 4 వారాల్లో ఇంకా టైం ఇచ్చిర్రు. ఇంకా వాస్తవానికి అది కూడా ఇవ్వకూడదు. 4 వారాల్లో ఇచ్చిర్రు కదా, ఇప్పుడు కూడా చేసుకోకపోతే మాత్రం మీరు చేసి చూపెట్టరు ఏం జరుగుతుందో మేము కూడా చూస్తాం. 10 మందిపై వేటు తప్పదు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. న్యాయ సమీక్ష పరిధిలోనే స్పీకర్ నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్రావు వెల్లడట. టాప్ కోర్టు ఆదేశించిన పెడచెవిన పెడతారా? మీ ఉద్దేశపూర్వక చర్యలు ముమ్మాటికి కోర్టు ధిక్కారమే. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండబోదని గుర్తించండి. 1993-94 నాటి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మణిపూర్ స్పీకర్పై నిప్పులు చెరిగిన సుప్రీం. మీరు దయచేసి ఇవి 4 వారాల్లో మాత్రం రిజల్ట్ రాకుంటే గడువు పొడిగించకుండా ఏం చర్యలు తీసుకుంటో తీసుకోరు. ఎందుకంటే ఇది భవిష్యత్తుకు కూడా ఒక భయం కలగాలి. ఒక న్యాయం అనేది చేయకపోతే మనం ఎంత వారమైనా మన మీద ఎలాంటి చర్యలు ఉంటాయనే ఒక భయం అనేది కలగాలి. ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది కోర్టుల మీద. ఇలాంటి ఇప్పుడు కావాలని కోర్టు ధిక్కారమే కదా అది. కోర్టు ఇంకా అడుగులు పెంచుకుంటూ పోతుంది, వీళ్ళు మాత్రం చీమగుట్టినట్టు కూడా ప్రవర్తించట్లేరంటే కోర్టు ధిక్కారమే కదా. కోర్టు ధిక్కారానికి తగిన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. ఉమ్రా యాత్రలో పెను విషాదం. ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న బస్సు. 45 మంది హావుతి. మృతులంతా హైదరాబాదీలే. సౌదీ అరేబియాలోని మదీనా దగ్గరలో ఘోర ప్రమాదం. 9న హైదరాబాద్ నుంచి చెడ్డాకు ప్రయాణమైన 54 మంది యాత్రికులు మక్కాను దర్శించుకొని బస్సులో మదీనాకు వెళ్తుండగా విషాద ఘటన. కాసేపట్లో గమ్యం చేరుకుంటారనే సమయంలో కవలించిన మృత్యు. విద్యానగర్లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దుర్మరణం. ఘోర ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ యువకుడు షోయబ్. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటనట. ఘోరం ఇదిగా. అప్పుడే మక్కా దర్శనం అయిపోయింది, మదీనాకు వెళ్తున్నట. ఈ బస్సు పోయి ఆయిల్ ట్యాంకర్ను కూర్చుంది. చిత్రం చూస్తే ఆయిల్ ట్యాంకర్ వచ్చే బస్సును కూర్చున్నట్టుంది అడ్డంగా. 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు పాపం ఈ ఘటనలో. అది సౌదీ అరేబియాలో మాటలకు అందని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన 45 మంది హైదరాబాదీలో అగ్నికి ఆహుతయ్యారు. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు మక్కా నుంచి మదీనాకు 46 మందితో వెళ్తున్న బస్సు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ వద్ద ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. బస్సు ఢీకొన్న వేగానికి ఆయిల్ ట్యాంకర్ నుంచి ఇంధనం భారీగా లీక్ అయి వేగంగా పేలుడుకు దారితీసిందని సౌదీ అధికారులు అంచనాట. కానీ ఒక మన హైదరాబాదీలకు పీడకలే అని చెప్పాలి. 45 మంది మనోళ్ళే. పార్టీ కోటాతోనే పంచాయతీ. ప్రభుత్వ పరంగా 42% హుష్కాకి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మళ్ళీ కొత్త నాటకం మొదలైంది. పార్టీ సింబల్ ఉండని గ్రామ పంచాయతీ ఎన్నికలను పార్టీ పరమైన రిజర్వేషన్లతో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. వచ్చే ఏడాది మార్చిలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే పంచాయతీల కేంద్రం నుంచి వచ్చే నిధులు దాదాపు 3,000 కోట్లు వెనక్కిపోతాయనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది.
డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని కేబినెట్ తీర్మానించింది. అనంతరం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. డిసెంబర్ 2వ వారంలో ఎలక్షన్స్ ముందుగా సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, బీసీ సంఘాల హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని మంత్రివర్గ సమావేశం. సర్కారు తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం. ఇది వీళ్ళకు కూడా వేరే దారి లేదు, మనం కూడా కొన్ని ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఏం లేదు, కేంద్రాన్ని కనీసం అడిగే ముఖం లేదు వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న ఈ ఉండబోయే 3 సంవత్సరాల్లో చట్టపరంగా 42% తెచ్చే ఆస్కారం అయితే లేదు, వాళ్ళకి ఆ దమ్ము లేదు, క్లియర్ అయిపోయింది. ఇక మాకు చేత కాదని ఇప్పుడు వదిలేసిరి వాళ్ళు. ఇప్పుడు మన బీసీ సంఘాలు అయితేంది, ప్రజలం అయితేంది, ఇప్పుడు దీని మీద పట్టుబట్టి మన కేంద్రం నుంచి వచ్చే నిధులను వృధా చేసుకోవడం తప్ప సర్పంచులు లేక వీళ్ళ మీద ఎన్ని రోజులు పోరాటం చేసినా దున్నపోతుమే వాన కురిసినట్టే. ఇంకా వాళ్ళ నుంచి కాదు కదా, ఏం లాభం? ఏదో ఒక వంక చెప్పుకొని ముందుకు పోవడం తప్ప ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. ఇక ఆయనతో మార్చిలోపు కనుక పెట్టలేదనుకో 3000 కోట్లు ఆగమవుడు తప్ప, 3000 కోట్లు వస్తే దేనికన్నా ఉపయోగపడతాయి కదా అభివృద్ధి పనులకు. అట్లా ఆగమవడం తప్ప కాంగ్రెస్ అయితే ఏం చేయలేదు కదా. ఇక కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది కదా మా నుంచి కాదని. ఎంత టైంపాస్ రాజకీయాలు చేస్తుందని అర్థమైపోయింది కదా ప్రజలకైతే క్షుణ్ణంగా. ఇంకెందుకు ఇక దాని మీద పోరాటం చేయడం, చట్టపరంగా పోని. అసలు నువ్వు పార్టీ పరంగా ఎట్లా చేస్తావు అనేది ఇంకా పెద్ద ఛాలెంజ్. పార్టీ పరంగా 42% ఎక్కడిస్తావు స్థానాలు, మరి ఏ పార్టీ ఇస్తుంది, ఏ పార్టీ ఎక్కడిస్తే ఇంకో పార్టీ ఎక్కడిస్తుంది, ఇదో పెద్ద ఛాలెంజ్. ఇంకా ఎన్నికలు పోయేటప్పుడు డిసెంబర్ 2వ వారాన్ని తెలుస్తుంది ఏ రిజర్వేషన్తో పోతుంది, ఎక్కడెక్కడ ఏ స్థానాలను కేటాయిస్తున్నా. అది పెద్ద కథ. ఇంకా చూద్దాం. ఇక బీసీ సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఉన్న దారులు వెతుక్కుందాం. చట్టపరంగా పాసిబుల్ అవుతుందా? కావట్లేదు. కాంగ్రెస్ చేత కావట్లేదు, అయిపోయింది. కేంద్రానికి కనీసం చెప్పే ముఖం లేనప్పుడు ఏం చేస్తాం? బరాయించాలి. ఈ 3 ఏళ్ళు ఎట్లనో అట్లా బరాయించాలి, ఆప్షన్ లేదు. కాబట్టి ఇక మనం ముందు ఏ ఆప్షన్ ఉందో దాని ద్వారా వెళ్ళిపోవడం బెటర్. కోర్టు తీర్పు తర్వాత పరిషత్ ఎన్నికలు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం. కేబినెట్ నిర్ణయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ 3 ప్రధానంగా తీసుకుర్రు. 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా, ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం, గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం. దీర్ఘంగా చర్చించి తీసుకుంది ఈ 3 అన్నమాట మేజర్గా. ఇక కొద్దిగా సీఎం రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే వేరేటోళ్ళకి సంబంధించిన స్పీచ్లు మాట్లాడినప్పుడు కొంచెం విఘ్నత కోల్పోతురేమో అనిపిస్తుంది. నువ్వు వేరే రాష్ట్రాన్ని, వేరే వ్యక్తుల్ని పొగడాలనుకుంటే వాళ్ళ గురించి పొగడాలి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్పాలి, కానీ రాష్ట్రం గురించి పరువు తీసే మాటలు మాట్లాడొద్దు. అది గుర్తుంచుకొని మాట్లాడాలి కొద్దిగా. ఇక్కడ చూడు, ఆయన నిన్న అంటాడు రవీంద్ర భారతిలో ఇచ్చేవి కృత్రిమ అవార్డులు, అవన్నీ చప్పట్లు దుప్పట్లతో ఇచ్చేవి. రవీంద్ర భారతిలో ఇచ్చే అవార్డులపై సీఎం రేవంత్ అవమానకర వ్యాఖ్యలు. ప్రైవేట్ అవార్డును పొగిడేందుకు సాంస్కృతిక వేదికపై బురద. ఇదంతా దిక్కుమాలిన పని. సరే, నువ్వు ఒక పెద్ద వ్యక్తి దగ్గర నీ రాజగురువు అవార్డు గురించి చెప్పడానికి వేరే రామోజీరావు గారి గురించి తప్పులేదు, గొప్పగా చెప్పు. లేని కీర్తించు, ఓడొద్దన్నాడు. గొప్పలు చెప్పు, ఓడొద్దన్నాడు. మన రాష్ట్రంలో ఇచ్చే అవార్డులను, మన రాష్ట్రంలో అవార్డులు ఇచ్చే స్థలాన్ని అవమానించడం ఏంది? చప్పట్లు దుప్పట్లు. రవీంద్ర భారత్లో కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో అవార్డులు ఇచ్చారు. అక్కడ గొప్ప గొప్ప అవార్డులు, గొప్ప సమావేశాలు జరిగినాయి. చప్పట్లు దుప్పట్లు అంటే అవన్నీ టైంపాస్ రాజకీయాల. ఓన్లీ డబ్బులు, 1000 కోట్లు ఎక్కడ కేంద్రీకృతం అయి ఉన్నాయి, అయ్యో గొప్పయా? మాట్లాడితే అర్థం ఉండాలి. పొగుడుతున్నాం కదా అని, డప్పు కొడుతున్నాం కదా, గురువుల కాడికి పోయినాం కదా అని వాళ్ళ మెప్పు కోసం వాళ్ళని పొగడాలి, కానీ యువతలలో తిట్టొద్దు. అది సొంత రాష్ట్రం, ఆ రాష్ట్రానికి నువ్వు ప్రతినిధివి. ఏం మాట్లాడుతున్నావు? రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లు అంటే చిక్కు రవీంద్ర భారతి. ఇన్నేళ్ల చరిత్ర ఒక్క మాటతో తీసేస్తావా? ఇదా తెలంగాణకి నీకు ఇప్పటికిప్పుడు నీకు సెటిల్మెంట్ చేస్తే చంద్రబాబుకు తెలంగాణను అమ్మేస్తావా? మళ్ళా 2 కలిపినట్టున్నావు. మాకు భయం అవుతుంది అసలు ముఖ్యమంత్రి మీరు కొనసాగాలంటే. ఏం మాట్లాడుతారో అర్థం ఉందా? చప్పట్లు దుప్పట్లు ఏంది రవీంద్ర భారతిలా? నా అర్థం ఉండి మాట్లాడాలి. చేతుల అధికారం ఉంది కదా, నేను విచ్చలవిడిగా ప్రవర్తిస్తా, నేనేది చెప్తే అదే కరెక్ట్ అంటే కొద్దిగా జ్ఞానం, ఇంగితం ఉండాలి కదా మనిషికి మాట్లాడే ముందు అంటుర్రు ప్రజలు. అది ప్రజల అభిప్రాయం, తెలంగాణ ప్రజల అభిప్రాయం. అట్లుంది వ్యవస్థ. ఇంత దుర్మార్గమా? నోటికి ఎంత వస్తే అంత అంటారా? మీ రాజకీయ భవిష్యత్తు కోసం మరి ఆయన డబ్బులు ఇచ్చిండో, పదవులు ఇచ్చిండో, లాబింగులు చేసినావో, ఏం చేసినావో నీవు ఆయనను మెచ్చుకో. ఓడొద్దన్నాడు. ఏదో ఒక మంత్రి పదవి కోసం పోయినా అని చెప్పినావు. ఎమ్మెల్యే పదవికి ఇంకేం సహకరించరు ఓని తెలుసు. మీరు ఎన్ని చేసిర్రో. మోసం చేయడం మీకు అలవాటని మీరే చెప్పిర్రు. ఓడి నమ్మితే వాడినే మోసం చేస్తా అని మీరే చెప్పిర్రు.
మరి ఇట్లాంటి చేస్తున్నావు. తెలంగాణ కూడా నమ్మింది, మోసపోయింది. అంత మాత్రాన నువ్వు తీసుకుపోయి తెలంగాణ ఖ్యాతిని వేరే వాళ్ళ చేతులు, అది కూడా మనతో విడిపోయిన ఆంధ్ర నాయకుల చేతులు, నీ రాజగురువులు అయితే ఎవరైతే అది నీకు పర్సనల్ విషయం, మాకు కాదు కదా. ఈ రాష్ట్రానికి ప్రతినిధిగా నువ్వు వేరే పక్క ప్రాంతానికి పోయి వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళ గురించి మెచ్చుకో. నీకు వాళ్ళకి ఏదైనా స్వలాభాల కోసం మాట్లాడు, కానీ నువ్వు ఈ రాష్ట్రాన్ని అవమానం చేస్తానంటే భరించడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంగితం జ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట, నా చేతిలో ఇవాళ అధికారం ఉంది కానీ విచ్చలవిడి ఎగిరిపోతా అంటే ఒక రోజుకు దిగుతుంది ఆ అధికారం. కాబట్టి కనీసం తుగ్లక్కు చర్యలు అన్నట్టే ఉన్నాయి మీ పరిపాలన. కనీసం ఎట్లా పరిపాలించాలో తెలవట్లే. ఇలాంటి మాటలన్నా తగ్గించుకొని కొద్దిగా జ్ఞానంతో మెలుగురు ఈ 3 ఏళ్ళన్నా, మిగిలిన 3 ఏళ్ళు దయచేసి ఉన్న ఇజ్జత్ కాపాడుకోరు. దివాలా కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ల కేసులున్న కేఎల్ ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పై సీఎం రేవంత్కు అంత ప్రేమెందుకు, సర్కార్ను నిలదీసిన మన్నె కిషాన్. పత్తి కొనుగోళ్లు బంధు, కాంటా పెట్టని బిన్నింగ్ మిల్లులు, వ్యాపారుల కొనుగోళ్లు లేక బోసిపోయిన ఏనుమాముల మార్కెట్, సమాచారం లేక పత్తిని తెచ్చి అవస్థలు పడ్డ రైతులు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకోలు. బిన్నింగ్ మిల్లులతో నేడు సిపిఐ అధికారులు చర్చలు. బంద్ విరమించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకే నేడు బీఆర్ఎస్ మార్కెట్ బడ. రిట్పై టీచర్లకు సర్కారు దోకా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సర్కారు, మరోవైపు టీచర్లు టిట్ రాయాలంటే జీవో సవరణ. ప్రభుత్వ ద్వంద్వ విధానాన్ని ఖండిస్తున్న టీచర్లట. ఐబొమ్మలో 21,000 సినిమాలు, కోవిడ్ టైంలో ఐబొమ్మ జోరు, నెలకు 5 లక్షల యూజర్లు, విదేశాల్లో సర్వర్ల నిర్వహణ, 20 కోట్ల లావాదేవీలు, 3 కోట్లు ఫ్రీజ్. ఐబొమ్మ రవికి విదేశాల సిటిజన్షిప్, స్కామర్లకు డాటా విక్రయం. సజ్జనార్. ఈ ఐబొమ్మ రవి అనేది ఒక పెద్ద స్టోరీ. ఓ సినిమా తీయొచ్చట. ఆయన విధానం, పట్టుకున్న విధానాన్ని అయితేంది, ఆయన చేసిన విధానం అయితేంది. కానీ ఇక్కడ సినీ ఇండస్ట్రీ కూడా ఒక విషయం ఆలోచించాలి. ఒక సామాన్యుడు అందరు మొత్తుకునేది అదే, నువ్వు మల్టీప్లెక్స్ పోకు, సింగిల్ స్క్రీన్ అంటే సింగిల్ స్క్రీన్ కూడా ఏం తక్కువ లేదు. మీరు ఆలోచించే వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీప్లెక్స్ హెవీగా ఉంది కాబట్టి సింగిల్ స్క్రీన్ టికెట్ తక్కువ ఉంటుందేమో అనుకుంటారు. కానీ సామాన్యుడి దృష్టిలో ఒక రోజుకు 400-500 సంపాదించే ఒక సామాన్యుడి దృష్టిలో 4 కుటుంబ సభ్యులు నెలకు 10-15 వేలు సంపాదించుకొని బ్రతికే ఒక సామాన్యుడు 4 సభ్యులతోటి సింగిల్ స్క్రీన్లో చూడాలన్నా కూడా పెట్టలేని స్థితిలోనే ఉంది టికెట్ రేటు. ఏదో ఇప్పుడు ఆడ వేలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వందలే కనబడట్లేదని మీరు అనుకుంటారు. కానీ ఒక 2 పిల్లల్ని తీసుకొని, భార్యను తీసుకొని ఒక 10-15 వేలు సంపాదించే ఒక సామాన్యుడు మూవీకి పోవాలంటే సింగిల్ స్క్రీన్లో కూడా చూసే పరిస్థితి లేదు. ఎందుకు ఈ రేంజ్లో పెరిగినాయి? గత 10 సంవత్సరాల్లోనే, 10 సంవత్సరాలు కూడా అంతే. 10 సంవత్సరాల గ్యాప్లో 20-25-30 రూపాయలు ఉండే టికెట్ అమాంతంగా వందల రూపాయలు, 1000 రూపాయలకు పోవడానికి కారణం ఏంది? రెమ్యూనరేషన్లు. హీరోల రెమ్యూనరేషన్లు 100 కోట్లు ఇస్తారు. మీరు విచ్చలవిడు ఆయన ఫేస్ చూస్తేనే మూవీకి వస్తారు. ఫ్యాన్స్ ఒక పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్లో ఉన్నారు. మన స్టార్ హీరో వస్తే చాలరాబోయే 100 కోట్లు ఇచ్చినా నష్టం లేదు. ఆయన సినిమా ఆయన ముఖం చూసే వస్తారన్న ఒక నెపంతో అసలు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో ఎవరికి తెలియదు. ఈ సెలబ్రిటీలకు మాత్రం కోట్లు ఇచ్చుకుంటా మీరు టికెట్ రేట్ పెంచుతా అంటే ఎట్లా? క్వాలిటీ పెరిగింది, క్వాలిటీకి చెయ్యి ఎంత పెరుగుతుంది? 10 ఏళ్లలో గణనీయంగా 20-30 రేట్లు పెరిగినాయి టికెట్లు. అసలు ఈ ఐబొమ్మ, మూవీ రూల్స్, ఈ రాకర్స్ ఇలాంటి వాటికి ఎందుకు ప్రజలు అడిపోతున్నారు అంటే టికెట్ రేట్లే ఒక్కటే కారణం, వేరే కారణమే లేదు. సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్ ఉన్నప్పుడు ఎవరైనా సగం క్వాలిటీలో ఉన్న చిన్న మొబైల్లో పెట్టుకొని చూడాలని ఎవరు అనుకుంటారు? మంచిగా మనం ఏముంది, ఒక ఆదివారం పిల్లల్ని తీసుకొని థియేటర్కి పోయి చూద్దామని అనుకుంటారు ఎవరైనా, నీకు అందుబాటులో ఉంటే టికెట్ ధరలు. మీరు దీన్ని వదిలేసి ఓకే ఐబొమ్మను కట్టడి చేసారు, వీళ్ళకి నష్టం జరుగుతుంది, ఈయనను శిక్షించరు, ఇంకో వాళ్ళు ఇలాంటి వాడు తయారు కాకుండా ఉంచురు. కానీ అట్ ది సేమ్ టైం టికెట్ల విషయంలో కూడా సవరణ చేయరు. మీరు 100 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెడతా అంటే నేను ఎవరు తీయమన్నారు? ఆ లొకేషన్లు ఇక్కడ లేవా? ఇండియాలో ఎన్ని లొకేషన్లలో మీరు పన్నులు కట్టి తీస్తున్నారు షూటింగ్లు? ఫారెన్లలో ఎన్ని తీస్తున్నారు? నిన్ను న్యూజిలాండ్ పోయి సాంగ్ చేయమని ఎవరు అడిగారు? వరంగల్లో అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి, ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతమైన అడవులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడ తీయరు. ఇక్కడ తీస్తే నీకు ₹1 కోటి అయిపోతుంది. న్యూజిలాండ్ పోయి 50 కోట్లు ఖర్చు పెట్టే కంటే ఇలాంటివి చేయదు సినీ ఇండస్ట్రీ. ప్రభుత్వానికి ఇలాంటివి చెప్పే అవగాహన ఉండదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు కావాలి కదా వీళ్ళే. అరే నువ్వు 100 కోట్లు కాస్ట్ పెంచుకుంటా సామాన్యుడి మీద భరిస్తే అంటే వాడు రాడు సినిమాకు. ఇవాళ ఐబొమ్మను అరెస్ట్ చేస్తే వేరేది వస్తుంది, అప్పుడు దానికి కరెక్ట్ అవుతాడు కదా. నువ్వు పర్సనల్గా మనిషి ఎడిక్ట్ అయ్యేదాన్ని మార్చలేవు.
వ్యవస్థలో ఏదైనా వాళ్ళకి అవకాశం కల్పించేదాన్ని మార్చాలి. కాబట్టి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ టికెట్ రేట్ల గురించి ఆలోచించాలి. మీ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది? ఒక హీరోకు 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 50 కోట్లు ఇస్తేనే తీస్తా అంటే ఇంకో హీరోని పెట్టిది. 5 కోట్లు తీసుకునే హీరోని పెట్టి తీయవయ్యా, నువ్వు 100 కోట్లు పెట్టి తీసుకు. జనాలు హీరోని చూసి వస్తారు అంతే. అది ఫస్ట్ డే వరకే లెక్క. సెకండ్ డే అంతా మొనగాడు తీసినా థియేటర్ ముఖం కూడా చూడరాల, కథలో దమ్ము లేకుంటే. ఇప్పుడు ఏమైంది? పెద్ద పెద్ద సినిమాలు ఏమైనాయి? శంకర్ ఎంత గొప్ప డైరెక్షన్, శంకర్ గారు ఎంత గొప్ప డైరెక్టర్, రామ్ చరణ్ ఎంత గొప్ప హీరో, వాళ్ళది ఏమైంది? మొన్న రిలీజ్ అయిన సినిమా ఇండియన్ 2నా ఏదో ఉంది కదా, ఏమైంది సినిమా? ఒక్కరోజు ఆడిందా? చూసిరా? అందరూ రామ్ చరణ్ మెగా ఫ్యాన్సే కదా, మరి ఏది చూడలే కదా థియేటర్కి పోయి. సినిమాలో కథ లేకుంటే ఎవరు చూడరు, ఆ విషయం క్లియర్ కదా. నువ్వు చిన్న హీరో తీసినా, ఎవరు ముక్కు మకందలో అని హీరో వచ్చి తీసినా కూడా, జాతిరత్నాలు ఎవరు హీరో, అంత స్టార్ హీరోలు ఎవరు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు? ఎట్లా చూసిరు, ఎట్లా హిట్ చేసిరు? మొన్న వచ్చిన చాలా సినిమాలు ఎట్లా హిట్ అయినాయి? కథలో దమ్ము ఉంటే అది ఎంత చిన్న హీరోతో తీసినా, అసలు తెలియని హీరోతో తీసినా కూడా సినిమా హిట్ అవుతుందని నిరూపించారు కదా ఆడియన్స్. ఇంకెందుకు మీరు 100 కోట్లు పెట్టి పిచ్చల వీడియో ఖర్చు పెట్టి హీరోలకు 100 కోట్లు ఇచ్చి ప్రజల మీద భారం మోపడం? ప్రజలు టికెట్ కొనలేనంత కాలం ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, దానికి ప్రజలు ఎడిక్ట్ అయితేనే ఉంటారు. కాబట్టి దయచేసి సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ ఒకసారి ఆలోచించాలి, అసలు ఏం జరుగుతుంది. ఒక 10 ఏళ్ళే కదా, ఎప్పుడో చరిత్ర కాదు కదా. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఉన్న కాలం టికెట్లకు ఇప్పటికీ చూసుకో అంత గ్యాప్ లేదు కదా. జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉండే టికెట్ రేట్లు? నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు టికెట్ రేట్లు 25 రూపాయలు, బాల్కనీ 25 రూపాయలు. 10 ఇయర్స్ తిప్పి కొడితే ఈరోజు బాల్కనీ థియేటర్ మల్టీప్లెక్స్లో చూడాలంటే ఇక వాళ్ళ ఇష్టం, రిలీజ్ అయిన రోజు ఆ ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ వీళ్ళ ఇష్టం, ఇక పెంచుకుంటారు, ఎంత పెంచుకుంటారు అనేది. సామాన్య నార్మల్ టైంలో థియేటర్కి పోవాలంటే ఒక కుటుంబాన్ని తీసుకొని ఇంపాసిబుల్, ఒక సామాన్యుడి వల్ల కాదు. పాప్కార్న్లు తినేవాడి గురించి మాట్లాడడానికి టిక్కెటే కొని చూడలేని పరిస్థితి. కేవలం ఒక వాటర్ బాటిల్ తీసుకొని పోదామన్నా టిక్కెట్ కొని చూడలేని పరిస్థితి సామాన్యుడి. అంటే చూడొద్దా సామాన్యుడు 10-15 వేలు నెలకు సంపాదించి భార్య పిల్లల్ని చదివించుకునే ఒక సామాన్యుడు మనిషి కాదా? ఆయన చూడొద్దా టికెట్లు? ఆ టికెట్ కొనుక్కొని ఆయన టికెట్ కూడా కొనలేకపోతున్నాడు, అంత రేట్లు ఉన్నాయి. 10 రెట్లు అంటే పెరిగినాయి ఈజీగా, 20 రెట్లు పెరిగినాయి. సింగిల్ స్క్రీన్ గురించి చెప్తున్నాను నేను, ఇంకా మల్టీప్లెక్స్ వేరే రేంజ్లో ఉంటుంది. కాబట్టి దయచేసి సినీ ఇండస్ట్రీ పెద్దలు టికెట్ రేట్ గురించి కూడా ఆలోచించండి. పార్కింగ్ ఫ్రీ ఇచ్చినాం, పాప్కార్న్ తినొచ్చు తినకపోవచ్చు అది మీ ఇష్టం, ఇవి కావు. కొన్ని టికెట్ రేట్ గురించి ఆలోచించండి. జేఏసీకి పెన్షనర్లు గుడ్ బై. ఉద్యోగ జేఏసీ సర్కారుకు ఒక తొత్తులా మారింది. ఇక జేఏసీలో ఉండం, వైదొలుగుతున్నాం. పెన్షనర్ సమస్యలపై తాడోపేడో తేల్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ఇందిరా పార్క్ మహాధర్నాలో తీర్మానం ఆమోదం. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం. చూద్దాం రవీంద్ర భారత్ ఇచ్చే అవార్డు గురించి ఏం మాట్లాడిండు, ఏంది. రైట్. రవీంద్ర భారతిలో ఇచ్చేవి కృత్రిమ అవార్డులు, అవన్నీ చప్పట్లు దుప్పట్లతో ఇచ్చేవి. అవార్డులపై సీఎం రేవంత్ అవమానకర వ్యాఖ్యలు. భవిష్యత్తులో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు గొప్ప గౌరవంగా రాణిస్తుందని చంద్రబాబు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేక రవీంద్ర భారతిలో దుప్పట్లతో ఇచ్చే ఆర్టిఫిషియల్ అవార్డు లాంటిదో కాదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అసలు ఇది తలకాయ ఉండి మాట్లాడిందా, తలకాయ లేకుండా మాట్లాడిన మాట ఇది? లేకపోతే మనకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు, మనల్ని లాబింగ్ చేసి ఓట్లకు నోట్లు ఇలాంటి నాకు ఒక క్రెడిట్ ఇచ్చిన వాళ్ళు, ఇట్లా చేసి నన్ను పెద్దోని చేసిరని ఆయన దగ్గరికి పోగానే ఎక్కడ లేని జ్ఞానం, అతి తెలివి మైండ్లోకి వచ్చి మాట్లాడిన మాటలు అయ్యి తలకాయ ఉందా అసలు? ఈ మాటలు మాట్లాడిన వ్యక్తికి, ఎవరు ఈ మాటలు మాట్లాడే వ్యక్తి? జరిగిన అవార్డుల కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు అనేది ఇట్లా? నేను ఎవడో బచ్చగాడు మాట్లాడిన అనుకున్నా, తలకాయ లేనోడు మాట్లాడిన అనుకున్నా. మీరా మాట్లాడింది? ఇట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఇంగిత జ్ఞానం ఉన్నోడు అని ఇట్లా మాట్లాడతాడా? నీ రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాలు కూడా ఇక్కడ ఇచ్చిన చరిత్ర ఉంది. రవీంద్ర భారతి చరిత్ర ఈ రోజుదా? నువ్వు రాజకీయం మొదలు పెట్టని రోజు నుంచి ఉంది రవీంద్ర భారతి చరిత్ర. నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? రేపు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినాక నిన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చా? నువ్వు చేసిన పనిని? తలకాయ ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నావు? చప్పట్లతో దుప్పట్లతో అట.
మరి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు గొప్పదని ఓడంటుంది నిన్ను. రామోజీరావు ఓరు మాకేం తెలుసా, నీకేం చేసిండేమో. మాకేం చేసిండు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు రామోజీరావు చేసింది ఏంది చెప్పు. ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు రామోజీరావు ఏం చేసిండు? రామోజీ ఫిలిం సిటీ ఎవరిది నాగళ్లతో దున్నిస్తా అన్నాడు కేసీఆర్. ఏది చేయలేదు, ఆయన చేయలేదు. చేసి ఉంటే ఈరోజు ఈ మాట అనేటువంటివి కాదు. నువ్వు అక్రమంగా సంపాదించిన, అక్రమంగా కబ్జా చేసిన భూములు కొన్ని సంవత్సరాలు గడిచేసరికి చట్టబద్ధం చేసుకొని వాటిని నాగళ్లతో దున్నిస్తా రామోజీ ఫిలిం సిటీని, అక్రమంగా సంపాదించిన భూమి అన్నాడు కేసీఆర్ ఒక రోజు. అది ఆయన చేయకుండా పోయింది. ఇలా నువ్వు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. అట అంత గొప్పదట. రవీంద్ర భారతి ఇచ్చేదేమో చప్పట్లు దుప్పట్లతో కూడుకుందట. ఇదా నీ జ్ఞానం? అక్కడికి పోగానే, నీ రాజగురువు కాడికి పోగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు రాష్ట్రం గురించి, అది కూడా ఈ రాష్ట్ర ప్రతినిధి అయ్యండి. ఏ మాత్రం చిత్తశుద్ధి జ్ఞానం ఉన్నా కూడా తప్పు ఒప్పుకోవాలని, మాట్లాడింది తప్పని ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు బాజాప్తా క్షమాపణ చెప్తే మీకేమన్నా అంతో ఇంతో గౌరవం తప్పుద్ది. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఆషామాషి కాదని చెప్పిన ముఖ్యమంత్రి రెడ్డి. బొంగేం కాదు మాకు, బొంగుతో సమానం మాకు. బొంగు టెంట్లు వేయడానికి వాడతారు కదా, కర్ర బొంగు, దాంతోటే సమానం తెలంగాణ ప్రజలకు. మాకేం గొప్పది కాదు, నీకు గొప్పదైతే. మాకు రవీంద్ర భారతులు ఇచ్చే చప్పట్లు దుప్పట్లే గొప్పవి. ప్రతి ఒక్క కళాకారుడికి ఉంటుంది ఒక ఆశ. ఏ కళాకారుడని కాదు, ఏ నైపుణ్యం ఉన్నోడికైనా ఒక్కసారి రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగితే బాగుండు, ఒక్కసారి రవీంద్ర భారతి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుండని ఎవరికైనా ఉంటుంది. చప్పట్లు దుప్పట్లే గొప్పవి మాకు. ఈ ఎక్సలెన్స్ అవార్డు మాకెందుకు? నాలుగెక్కిపోవడానికి కూడా పనికిరాదు. ఆయన ఎవరో కూడా మీ తెలంగాణకు ఆయన చేసిన గొప్పతనం ఏదో మాకు తెలియదు. 100 కోట్ల అక్రమంగా మా తెలంగాణ భూమిని కబ్జా చేసిండని గత ముఖ్యమంత్రి చెప్తే తెలుసు మాకు. వాటిని నాగళ్లతో దున్నిస్తా అని చెప్తే తెలిసింది మాకు. అంతమించి వేరే చరిత్ర మాకు తెలియదు. మరి చెప్పామని ఉంటే నీకు పర్సనల్గా చేసింది. బాబు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు వెళ్ళాడు. అయితే నువ్వు ఆంధ్ర పౌరస్ ఇక్కడ ఓటాకు తీసేసుకొని ఆంధ్రాలో తీసుకొని అక్కడనే పోయి ఇక్కడ ఉండకు. మరి మేము మా తెలంగాణ వ్యక్తిని ఎవరినైనా పెట్టుకుంటాం, తెలంగాణ అభిమానిని ఎవరినైనా పెట్టుకుంటాం. ఎందుకు మరి ఆంధ్ర అభిమానులు మాకు? ప్రైవేట్ అవార్డును గొప్పగా పొగిడేందుకు సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై బురద. రేవంత్ తీరుపై మేధావుల మండిపాటు. రవీంద్ర భారతిలో ఎన్నో కార్యక్రమాలకు హాజరై అవార్డులు అందించిన రేవంత్ అవన్నీ ఆర్టిఫిషియల్ అన్న ప్రశ్నలు అన్నిటి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలకు మోమాటం లేకుండా బాధ్యత క్షమాపణ చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక్కసారి పాత గురువుని చూసేసరికి నోట్ల కట్టలు గుర్తొచ్చినాయో, ఓట్ల లాబింగులు గుర్తొచ్చినాయో. మరి రప్పున ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏంది రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఓనికి కావాలా? తెలంగాణ ప్రజలకు నాలుగెక్కిపోవడానికి కూడా మనకి రాదు. రవీంద్ర భారతిలో ఇచ్చే చప్పట్లు దుప్పట్లే మాకు దీనికంటే 1000 రెట్లు గొప్పయి ఈ తెలంగాణ ప్రజలకు. నీకు ఆంధ్ర మీద అభిమానం ఉంటే నీ ఓటు అక్కడ షిఫ్ట్ చేసుకో, అక్కడ పోటీ చేయి, అక్కడనే ఉండు. నీ ఆస్తులన్నీ ఇక్కడ అమ్ముకొని అక్కడ కొనుక్కొని ప్రశాంతంగా ఉండు మీ గురువు కాన్నే. కానీ రాష్ట్రం గురించి అవమానిస్తే ఏమాత్రం సహించావు, అది మాత్రం గుర్తుంచుకోదు. సౌదీలో ఘోర ప్రమాదం చూసినాం. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు. ఓఆర్ఆర్ లోపలి ఇండస్ట్రియల్ ల్యాండ్ను మల్టీ యూజ్ జోన్స్గా మార్చే పాలసీకి ఓకే. అందశ్రీ స్మృతివనం ఏర్పాటు. ఆయన కుమారుడు దత్తసాయిగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం. 2 ఏళ్ల పాలన సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీలో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 247 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు. పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లో. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్. కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల. కేంద్రం సహకారం లేకనే బీసీ బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్. కేంద్ర సహకారం లేదు అంటే అది మీ చేతగానితనం అని అర్థం. మీకు కనీసం కేంద్రం నుంచి సహకారం తెచ్చుకునే విఘ్నత లేదు అని అర్థం, చాకచక్యం లేదు అని అర్థం. మీకు కేంద్రం మిమ్మల్ని మోసం చేస్తుందని కదా అర్థం. అది మిమ్మల్ని పట్టించుకొని విధానం ఒక 30% ఉంటే మీ చేతగానితనం 70% ఉందని అర్థం అక్కడ. అదేదో గొప్పగా మేము చేస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదని ఏదో సంజాయిషి చెప్పుకో సిగ్గుమాలిన పని అది. కేంద్రం మాకు సహకరించట్లేదు అని ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంటే అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. రాయా అని నీకు 1000 కోట్లు ఇస్తుందా? నువ్వు వాళ్ళ పార్టీ, నీ పార్టీ కేంద్రంలో ఉందో ఇవ్వడానికి? పక్క రాష్ట్రం చూడుర్రి, చంద్రబాబు నాయుడు 1000 కోట్లు తీసుకొస్తుండు. వాళ్ళు బాయి కాబట్టి తెచ్చుకుంటారు. మీకు ఎట్లా ఇస్తుంది అట్లా? మీరు వాళ్ళ ముందు కొద్దిగా ఇది మా రాష్ట్ర పరిస్థితి అని వాళ్ళతో మంచిగా మెలిగి ఇట్లుంది అని మీరు న్యాయంగా వాళ్ళతో పోతే ఇస్తారు. వాళ్ళు నోటికి వచ్చినట్టు ఇక్కడ తిట్టడమా, అక్కడ అడగడమా, ఎట్టిస్తారు? అట్టర్ ఫ్లాప్ అయింది మీ విధానమే. మీ చేతగానితనం వల్లనే కేంద్రం సహకరించట్లేదు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా సహకరించింది? మరే
తెలివి ఉండాలి కదా ఎట్లా తీసుకురావాలనేది. అట్లుంది మీ వ్యవస్థ. మీకు కేంద్రం సహకరించాలంటే ఆ కేంద్రం ఏంది? కేంద్ర ప్రభుత్వం కాదు, మీ కేంద్ర అధిష్టానం సొంతంగా నిర్ణయం తీసుకునే తెలివి ఉందా? హక్కు ఉందా మీకు కనీసం ఈ రాష్ట్రంలో? మీ పార్టీకి, మీ పార్టీలో ఉన్న మంత్రులు అయితే, ముఖ్యమంత్రి అయితే ఒక నిర్ణయం తీసుకొని చేసే ఉందా? మళ్ళీ మీ అధిష్టానం ఒప్పుకోవాలి కదా. మీ అధిష్టానికి ఈ రాష్ట్రం గురించి ఏంది పట్టి మీకు గెలిచినా అయిపోయింది, ఇక్కడ నుంచి ఎన్ని వేల కోట్లు వేసుకోదామని వస్తుంది. ప్రజలు ఆలోచించాలి, ఈ పార్టీలను వదిలేయాలి, అగ్రవర్ణ పార్టీలను, కేంద్ర పార్టీలను వదిలేసి పడేయాలి. గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టరూపం. రాజస్థాన్, కర్ణాటక కంటే పటిష్టంగా ముసాయిదా. అగ్రిగేటర్ల లావాదేవీలపై వెల్ఫేర్ సెస్. 3 లక్షల మందికి పైగా కార్మికులు. సామాజిక భద్రతా బోర్డు భరోసా. రాహుల్ గాంధీ హామీ మేరకు గిగ్ వర్కర్లు బిల్లు. వారికి న్యాయం చేయాలనేదే మా ఆలోచన. మంత్రి వివేక్ వెంకటస్వామి. అంటే ఈ రాష్ట్ర గిగ్ వర్కర్ల గురించి ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఆలోచించింది, తీసుకున్న నిర్ణయం ఏం ఉరగబెట్టింది లేదు. రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి అది కూడా రాహుల్ గాంధీ ఆలోచన, మీరు సొంతంగా చేసింది కాదు. అంతే కదా. కోల్డ్ వేవ్ మరింత తీవ్రం. రాష్ట్రంలో 9 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన రాత్రి టెంపరేచర్లు. 3 జిల్లాల్లో 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు. 6 జిల్లాల్లో 8, 4 జిల్లాల్లో 9 డిగ్రీల రికార్డట. ఫిరాయింపులపై 4 వారాల్లో తేల్చండి, లేదంటే న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. వాది ప్రతివాదులకు నోటీసులు జారీ. 4 ఎమ్మెల్యేల అంశంలో విచారణ పూర్తయిందన్న స్పీకర్ ఆఫీసు. ఇన్ని నెలల నుంచి నువ్వు 4 ఎమ్మెల్యేలను పూజ చేసినావా? ఇదా త్వరితగతిన వాళ్ళు ఇచ్చిన 4 వారాల్లో చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర స్పీకరు అరెస్ట్ అయ్యింది అన్న దుర్వార్త మీ వినాల్సి వస్తుంది. మా ఇజ్జత్ పోతుంది. మీకు ఎట్లాగో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసం ఇన్నిసార్లు కోర్టు మొట్టికాయలేసినాక కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే అంతకంటే సిగ్గుచేటుతనం మీకేది ఉండదు, మీ పదవికి హుందా ఉండదు. దయచేసి 4 వారాలు ఆ పని చేయరు. డిజిటల్ అరెస్ట్తో పేరుతో మహిళల నుంచి 32 కోట్లు లూటీ. సిబిఐ ఆఫీసర్లమని చెప్పి డబ్బు దోచిన సైబర్ నేరగాలు. వీడియో కాల్ ద్వారా 6 నెలల పాటు బాధితురాలు ట్రాప్. 187 బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయించి మోసం. బెంగళూరులో ఘటన. మిడ్ డే మీల్స్ ఛార్జీలు పెంపు. మే 1 నుంచి అమల్లోకి. కొత్త రేట్లు, ఉత్తర్వులు జారీ. నువ్వు ఎంత పెంచుతుంది క్వాలిటీ ఫుడ్ ఇవ్వనప్పుడు? మన కుళ్ళిన కోడిగుడ్లు పెట్టిరు. కాస్త దయచేసి క్వాలిటీ ఫుడ్ పెట్టరు. 34 హార్డ్ డిస్కులు, 21,000 సినిమాలు. ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి సంపాదన 20 కోట్లు. అది ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా 100 కోట్లలో వ్యాపారం చేసేటోళ్ళే కదా, 1000 కోట్లలో వ్యాపారం చేసేటోళ్ళే కదా. మీకు మీ పైరసీ అవుతుందని ఎంత భావోద్వేగానికి లోన్ అవుతారో, ఈయన పట్టుకోగానే ఉరికొచ్చి ఎంత సంతోషంగా ప్రెస్ మీట్ పెట్టిరో. మరి ప్రజలు మనం పెట్టే టికెట్ రేటు కొనగలేరా, సామాన్యులు ఎట్లా చూస్తారని ఆలోచించాలి కదా. మీరు కూడా తగ్గాలి కదా. ఆ దిశ కూడా పయనించండి. నువ్వు 4 ఏళ్ళు సినిమా తీసి నువ్వు 1000 కోట్లు బడ్జెట్ పెట్టి, 100 కోట్లు బడ్జెట్ పెట్టి మా కాంచిన 1000 కోట్లు వసూలు చేస్తా అంటే ఓడొస్తాడే థియేటర్కి, ఓవర్ రాడు. నువ్వు సంవత్సరంలోది 2 సినిమాలు ఓడిది ఏమన్నాడు నిన్ను? 100 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరంలోది 2 సినిమాలు. బడ్జెట్ తక్కువ పెట్టు, క్వాలిటీ పెంచు, టికెట్ రేట్ తక్కువ పెట్టు. అసలు ఇలాంటి ఐబొమ్మలు గిమ్మల్లో ఓడి చూస్తాడు, ఎవరు చూడడు. వాటి గురించి ఆలోచించవద్దు. మీరు బయట సంపాదించారు డబ్బులు, మనకాడ పీడ్స్కు తినడం కాదు. మీరు ఎంత గొప్ప సినిమాలు చేసినా, ఎంత ఇంటర్నేషనల్ వైడ్గా రిలీజ్ అయినా అందులో మీకు వచ్చే ఎక్కువ డబ్బులు మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తక్కువ రేట్లో చూపెట్టి మీరు వేరే దేశాలలో రిలీజ్ చేసే వేరే దేశాల నుంచి ఎక్కువ ఇన్కమ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ పెంచుకోరు టికెట్ రేట్లు, అక్కడ టికెట్ రేట్లు పెంచుతారు, ఎందుకంటే ఓవర్ రాడుగా. అది లెక్క. ఇక్కడనే పెంచాలి. ఇక్కడైతే గుడ్డిగా నా అభిమాని, నా హీరో అని పిచ్చి అభిమానంతో వచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టి పోతారు కదా. ఇక్కడ నుంచే దోసుకోవాలి. అట్లా ఉంటుంది మీది. మళ్ళీ వీళ్ళు షూటింగ్లో ఆడ చేస్తారు, ఫారెన్లో చేస్తారు, అక్కడ పన్నులు కడతారు, అక్కడ కిరాయిలు కడతారు, అక్కడ ఇన్కమ్ అక్కడ ఇస్తారు. మొత్తం పూర్తిగా భారతదేశంలో మీరు షూటింగ్ చేయడానికి ప్లేసులు లేవా? ఒకవేళ ప్లేసులు లేకుంటే మీరు ఏమంటారు వాటిని సెట్లు వేసుకోలేరా? ఫారెన్కి పోయి అక్కడ కిరాయిలు పన్నులు కట్టి అక్కడ తీయాలి, అక్కడ టికెట్ రేట్లు పెంచరు, అక్కడ మాకు 100 కోట్లు ఖర్చు అయిందని చెప్పి ఇక్కడ నుంచి దోసుకుంటారా? ఇది ఎక్కడ న్యాయం? నువ్వు పూర్తిగా ఇండియాలోది సినిమాలన్నీ
ఎందుకు పోతున్నావు ఫారెన్కు? ఏం కావాలి నీకు? అక్కడ ఉన్న లొకేషన్స్ ఇక్కడ లేవా? లేని పక్షాన ఆలోచించు ఎట్లా చేయాలి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో అని. అరే నువ్వు పోయి కిరాయిలు పన్నులు వేరే దేశంలో కడతావు, ఆ డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టిన డబ్బంతా ఇక్కడ నుంచి గుంజుకుంటా అంటే ప్రజలు పిచ్చోళ్ళ ఎందుకు వచ్చి చూస్తారు? ఒక్కరోజు చూస్తారు. కథ బాగుంటే చిన్న సినిమాలు ఎన్ని రోజులైనా పోయి చూస్తుర్రు, వాళ్ళని హిట్ చేస్తుర్రు. పెద్ద సినిమాలకు వారం రోజుల కంటే ఓడెక్కువపోవట్లేదు సామాన్యులు. అట్లనే ఉంటుంది. మరి నువ్వు ఇచ్చలవిడిగా 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు దొక్కుతా అంటే అది కూడా మన తెలుగు ప్రజల కాంచెలు అంటే ఎట్లా? ఫారెన్లో పెంచు రేట్లు, అక్కడ నుంచి సంపాదించు. 70% అక్కడ నుంచి సంపాదించు, 30% ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు చూడు. అట్లా లేదు. హసీనాకు మరణశిక్ష, ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ తీర్పు. అసలు సోషల్ మీడియాలలో రీల్స్ చూస్తుర్రా ఎట్లుందో? రేంజ్లో ఇప్పుడు అదేదో సినిమా ఉండే రజనీకాంత్ గారిది, మనది ఉంటుంది కదా శ్రియా హీరోయిన్, అందులో డబ్బులు ఖర్చు పెడతాడు బీభత్సంగా. అలా రజనీకాంత్ని చూస్తే ఎట్లా అభిమానులు తయారయ్యారో ఇప్పుడు ఇమ్మడి రవి పరిస్థితి అట్లుంది. ట్రోల్స్ పోలీసు కూడా కొట్టాయంటే నేను కొట్టలేనయ్యా, ఆయన సైట్లోనే నా భార్య పిల్లలకు సినిమా చూపెట్టుకుంటూ ఆయనట కొట్టనయ్యా అని ఈ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ మూపన వైరల్ అవుతున్నాయి. అట్లుంది పరిస్థితి. నెగిటివిటీ కంటే పాజిటివ్ ఎక్కువ పెరిగింది. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఇమ్మడి రవి ఎపిసోడ్లో ఒక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు తప్ప మీరు ఎక్కడైనా ఆయన తిడుతున్న వీడియోలు చూసిరా? ఒక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు తప్ప మహా అయితే 10ల సంఖ్యలో ఆయన తిట్టేటోళ్ళు 1000 సంఖ్యలో పాజిటివ్గా వైరల్ అవుతుండ్రు. రజనీకాంత్ రేంజ్లో ఆయన ట్రోల్ చేస్తుర్రు. ఏది షార్ట్స్ వైరల్ అవుతున్నాయి. పాజిటివిటీ ఇంకా పెరిగింది. హైలైట్ ఏంటంటే ఆయన చేసింది 100కు 100% తప్పు, లంగపని. అది వేరేటోని టాలెంట్ను దొబ్బి నేను సొమ్ము చేసుకుంటా అన్నంత లంగపనం ఇంకోటి లేదు. అది నీ పబ్బం గడుస్తుంది, నీకు కోట్ల డబ్బులు వస్తాయి, నువ్వు ఎంజాయ్గా ఉంటావు ఈ క్షణం. కానీ ఇప్పుడు ఏమైంది? కుక్క సాగు వస్తావు రేపటి రోజున. నువ్వు అంత ఎంత టాలెంటెడ్ అయినా పక్కోడి కష్టాన్ని అన్యాయంగా దొబ్బితే ఏ రోజుకైనా బురదల పోవాల్సిందే, నువ్వు మట్టిలో కలవాల్సిందే ఆ సంపద అంతా. నీ పిల్లలు తింటారు, వాళ్ళ తరాలు తింటారు అనేది ఉత్తముచ్చట. బిమ్మర్రావు ఏంది 20 కోట్లు ముక్కు పిండి వసూలు చేస్తారు కదా. చేసే జీవితం అంతా నువ్వు ఇట్లా అవమానాల పాలు కావాల్సిందే కదా. ఏముంది ఇమ్మర్రావుకి? నీ కష్టాన్ని నీ తెలివిని పాజిటివ్ వేలో పెట్టుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి సంపాదించేటోని, అంతకంటే లగ్జరీగా, అంతకంటే నిజాయితీగా బతికేటోని. ఎప్పుడైతే నువ్వు పక్కోని సొమ్ము అన్యాయంగా దొబ్బినావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. అంటే నీకు లగ్జరీగా ఆ కరీబియన్ దీవులలో లగ్జరీగా బతుకుతుండట. ఏమన్నా వేసింది? నువ్వు లగ్జరీగా బతుకుతుంది అట్లా బతుకుతుంది. ఇవాళ తెలంగాణలో జైలు ఉన్నావు, నువ్వు స్టేషన్లు ఉన్నావు, రేపటి నుంచి చిప్పకూడదు తినాల్సి వస్తుంది. ఒక రోజుకు పాపం మండుతుంది. ఎవడైనా ఎంత మొనగాడైనా ఎంత తెలియకల్లోడైనా నువ్వు చేసిన అన్యాయం నీతోటే పోతుంది పక్కా. అది మాత్రం ఒకరిని సొమ్ము అన్యాయంగా వాడిని మోసం చేసి నువ్వు సంపాదిస్తున్నావు అంటే అది నీకు ఖచ్చితంగా ఈ జన్మలోనే ఈ టైంలోనే అది నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు ఇయ్యాలెగరొచ్చు ఆస్తులు అంతస్తులు చంపుకొని కరేబియన్ దీవులలో విడిగా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఏమైంది? చెప్పకూడదు తింటుంది. కాబట్టి తెలివితేటలు అనేవి వేరేటోని కష్టాన్ని దోచుకోకుండా ఎట్లా అనేది ఆలోచించాలి. ఇంకొన్ని కష్టాన్ని నువ్వు అన్యాయంగా దోచుకున్నావు అంటే రేపటి రోజున నువ్వు జీరోకి పోతావని అర్థం. ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తేంది అలా స్టేషన్లో చెప్పకూడదు తినాల్సిందే కదా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏడాదిన్నర కావస్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టు సైతం అనర్హత పిటిషన్లపై 3 నెలల గడువు ఇచ్చిన స్పీకర్ ఎటు తేల్చకపోవడంపై సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జైలుకే 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ తీరును తప్పుపట్టిన సుప్రీం 4 వారాల్లో నిర్ణయం ప్రకటించాలి. ఎమ్మెల్యేలను విచారించిన వివరణ ఇవ్వాలి. స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ చేపట్టిన సిజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఆగ్రహించిన సుప్రీం. ఉక్కు మైలకు ఉరిశిక్ష, తీర్పు వెల్లడిలో ఆలస్యం జరిగితే క్షమించాలన్న న్యాయస్థానం. డిసెంబర్ 2వ వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తాడ. ముందు సర్పంచ్, తర్వాత అది చూసినాం. మల్లన్న జాతర వచ్చాయి. డిసెంబర్ 14న కొమరవెల్లి మల్లన్న కళ్యాణం. 2024 జనవరి 18 నుంచి 10 ఆదివారాలు జాతర భక్తుల
సౌకర్యార్థం అన్ని శాఖలు కలిసి పనిచేయాలి. ఆలయ అభివృద్ధికి చేపడుతున్న పనులపై ఆరా. ఎండోమెంట్ అధికారుల ఆదేశాలు. మృత్యుంజయుడు 5 లక్షల ఎక్స్గ్రేషియా. అజారుద్దీన్ నేతృత్వంలో సౌదీకి ప్రభుత్వ బృందం. అక్కడే అంత్యక్రియలను ఏర్పాట్లు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. సౌదీ ప్రమాద బస్సు ఘటనపై రేవంత్ దిగ్భ్రాంతి. వెంటనే వివరాలు సేకరించాలని సిఎస్కు ఆదేశం. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడి. బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు అబ్దుల్ షోయబ్ అట. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. డిజిటల్ ట్యాంకర్ను ఢీకొన్న టూరిస్ట్ బస్ మంటలు చెరడానికి 46 మంది అక్కడికక్కడే సజీవ దహనం. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం నోటిఫికేషన్ అట. ఈ ప్రజాపాలన వారోత్సవాలు ఎవడడిగిండు? నువ్వు ఏ ప్రజలు నిన్ను వారోత్సవాలు చేయమని అడిగారు? మీ టైంపాస్ పబ్బాలు. ఇప్పుడు ఈ ప్రజా వారోత్సవాలు ఏంది? తర్వాత వచ్చే ఎలక్షన్స్కు మోటివేషనా? సక్సెస్ అయింది 2 సంవత్సరాలు. అసలు పోల్ పెట్టిరా మీరు? ఏదన్నా ఎట్లా డిసైడ్ అవుతారు మీరు? ప్రజా వారోత్సవాలు, ప్రజాపాలన వారోత్సవాలు దేనికి అంటే ఇప్పుడు మేము ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వారం రోజులు ప్రజలకు ఒక మోటివేషన్ లెక్క కాంగ్రెస్ కోటేయాలని. ఇది ఎక్కడ దిక్కుమాలిన పని నాకు అర్థం కాదు. డబ్బులు వృధా చేస్తారు, బిల్ల లేవు అనుకుంటానే బిడిబికారాలు రాబాయి మనం అని నువ్వే అంటావు. మళ్ళీ విజయోత్సవ వారోత్సవాలు వీటన్నిటి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు? అంతా తుగ్లకు మించిన పరిపాలన లెక్క అవపడుతుంది ఇది. ఏం ప్రజా వారోత్సవాలు? ఓడడిగిండి? ఏ ప్రజలు అడిగిరు నిన్ను వారోత్సవాలు చేయి విజయవంతమైందని? అరే అట్టర్ ఫ్లాప్ అయింది రాబాయి. రైతులు నష్టపోతారు, విద్యార్థులు నష్టపోతారు, ఉద్యోగులు నష్టపోతారు, నిరుద్యోగులు నష్టపోతారు, ఉద్యోగాలు చేసి విరమణ తీసుకున్న వాళ్ళు నష్టపోతారు. ఏ వర్గం హ్యాపీగా ఉందని నువ్వు ప్రజా వారోత్సవాలు చేస్తావు? నువ్వు పెద్ద ఎత్తున చేస్తాడట మళ్ళీ ప్రచారం. ఏ వర్గం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉందని ప్రజా వారోత్సవాలు చేస్తావు నువ్వు? ఫలానా ఈ యూనియన్ వాళ్ళు వచ్చి చేయమన్నారయా అని చెప్పు. ఇంత శాతం ప్రజలు వచ్చి చేయమన్నారయా అని చెప్పు. ఈ వర్గం హ్యాపీగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచిపోతుంది. ఎన్ని నోటిఫికేషన్లు వేసిర్రు? మంది పెళ్ళిళ్ళ కాడ మంగళారతులు పాడిన ఏది అపాయింట్మెంట్ లెటర్లు కాదు నేను అడిగేది. మీరు సొంతంగా ఇచ్చిన ఎన్ని అని. మీరు ముహూర్తాలు పెట్టిన ఎన్ని పెళ్ళిళ్ళు? వేరేటైన ముహూర్తం పెట్టి ఆయన వెళ్ళిపోగానే నువ్వు టైం పెళ్ళికి పోయి మంగళారతి ఇస్తే అయిపోద్దా? నువ్వు పెట్టిన ముహూర్తం అయితే అది? నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? మీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి నిరుద్యోగుల కాంచెలు అయితే ఎన్ని? విద్యార్థులకు ఎన్ని బకాయిలు చెల్లించారు? వాళ్ళ బతికెట్లుంది? ఉద్యోగుల బతికెట్లుంది? నిరుద్యోగుల బతికెట్లుంది? రైతుల బతికెట్లుంది? పెన్షనర్ల బతికెట్లుంది? గ్రామాల పరిస్థితి ఎట్లుంది? ఏ శాఖ మంచిగా ఉందని నువ్వు ప్రజా వారోత్సవాలు చేస్తావు? టైంపాస్ రాజకీయాలు కాకపోతే ఇవన్నీ ఏదో ఇక స్థానిక ఎలక్షన్స్ పోతేనే వాటి ముందు కొద్దిగా మభ్య పెట్టాలి, ఒక రకమైన మోటివేషన్ మన కోట్లు పడడానికి. గది లెక్క. బొమ్మ చూపించినాం ఐబొమ్మ. పోలీసులకు ఛాలెంజ్ చేస్తే పరిణామాలు ఇలా ఉంటాయి. ఐబొమ్మ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం. రవి హార్డ్ డిస్క్లో 21,000 పైగా సినిమాలు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేలా పైరసీ ద్వారా 20 కోట్లు సంపాదించిన రవి 3 కోట్లు అకౌంట్లో ఫ్రీజ్ చేశామని సజ్జనార్ గారు అద్భుతంగా చెప్పారు. కాబట్టి మేము సజ్జనార్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐబొమ్మకు అంత ప్రాచుర్యం ఎట్లా వచ్చింది ప్రజల నుంచి? ఆ కోణంలో కూడా ఆలోచించారు. ఈయన మీద తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని ఎందుకు ఐబొమ్మకు 5 లక్షల యూజర్లు ప్రతి సంవత్సరం పెరుగుతుర్రు? ఎందుకు దాన్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు? ఐబొమ్మల క్వాలిటీ ఉండదు, థియేటర్ క్వాలిటీ రాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు, థియేటర్లో చూసినంత ఎంజాయ్మెంట్ ఉండదు. అయినా కూడా ఐబొమ్మ ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది అనేది సజ్జనార్ గారు ఎంక్వైరీ చేయాలి. వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. సినీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? విచ్చల విడతనమా? ఏది డబ్బులు దోచుకోవడమే లెక్క? ఎన్ని కోట్లు పెడితే అన్ని కోట్లు ఏందని ఒక రెగ్యులరైజేషన్ యాక్ట్ తీసుకురావాలి ప్రభుత్వం నుంచి. అసలు ఇంకొక విషయం చెప్పాలంటే, కష్టపడి రైతు పంట పండిస్తాడు, ఆయన ఇష్టానికి అమ్ముకునే హక్కు లేదు ఆయనకు. అదే రైతులందరూ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతులందరూ ఒక మాట మీదకి వచ్చి మేము పండించిన పంటకు బాజాప్తా మాదే రేట్ అంటే బతుకుతాయా ఈ రాష్ట్రాలు? నువ్వు తీసిన సినిమాకు నీదే రేట్ ఎట్లయితుంది? ప్రభుత్వం నిర్ణయించాలి. రేషన్ తీసుకునే ఒక బిలో పావర్టీ లైన్ కింద బతికేటువంటి కాంచెల్లి జూబ్లీస్లో ఓటు వేయకుండా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకునే ఒక బడాబాబు వరకు సినిమా టికెట్ ఎంత ఉంటే ఆ సామాన్యుడు చూడగలుగుతాడు అని కన్సిడర్ చేసి ప్రభుత్వం ఫిక్స్ చేయాలి. నువ్వు ఎన్ని కోట్లతో తీసుకుంటావు అనేది ప్రభుత్వం అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు పంట రైతు సేంద్రియంగా పండిస్తుండా, ఆర్గానిక్గా పండిస్తుండా, రసాయనాలు పెట్టి పండిస్తుండా, ప్రభుత్వానికి అవసరం లేదు. ఇన్ని ఒడ్లు వచ్చినాయి అంటే వాటికి ఎంత రేటు పెట్టాలనేది ప్రభుత్వం ఇష్టం కదా. నువ్వు ఎట్ట పండించింది ఆయనకెందుకు? అట్లనే నువ్వు సినిమా ఎట తీసింది కూడా ప్రభుత్వానికి అవసరం లేదు. రేషన్ షాప్లో రేషన్ తీసుకునే ఒక సామాన్యుడు బిలో పావర్టీ లైన్ కింద బతికేట ఆయన కుటుంబాన్ని 4 కుటుంబ సభ్యులు తీసుకొని సినిమాకు పోతే ఎంత వెచ్చించగలుగుతాడని ఆలోచించి టికెట్ రేట్ అంతా ఫిక్స్ చేయి.
ఎందుకు చేయట్లేవు ప్రభుత్వం? మీకు పనులు వస్తున్నాయనా? మీకు వేల కోట్లు 100 కోట్లు వాళ్ళకాంచి వస్తున్నాయనా? ప్రజలు ఎటైనా పోతామైనా? ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలి. ఆయన కుటుంబంతో ఎంత అయితే చూడగలుగుతాడో దాని మీద ఒక కమిటీ వేయాలి. అంతే టికెట్ రేట్ పెట్టాలి. ఇక నువ్వు వేల కోట్లు పెట్టి తీసుకుంటావా 100 కోట్లు పెట్టి తీసుకుంటావా అనేది ప్రభుత్వానికి అవసరం లేదు. ఎందుకంటే రైతు కూడా అంతే కదా. రైతు ఎట్లా పండిస్తాడు అనేది ప్రభుత్వానికి అవసరం లేదు కదా. ఎంత ఎంత పెట్టుబడి పెడతాడు అనేది. నువ్వు ఏ ఓట్లకైనా ఒకే రేట్ ఫిక్స్ చేస్తావు. మహా అయితే 10-20 రూపాయలు తేడా ఉంటుంది. అంతకంటే గణనీయంగా అయితే ఉండదు కదా. వేల రూపాయలు తేడా ఉండదు కదా ఎంత క్వాలిటీ ఉన్నా. అట్లానే టికెట్కి కూడా నువ్వు బిలో పావర్టీ లైన్ కింద బతికే ఒక సామాన్యుడు ఆయన భార్య పిల్లల్ని తీసుకొని థియేటర్కి పోతే నెలకు ఒక 2 సినిమాలు చూసిండు అనుకుంటే ఎంత కేటాయించగలుగుతాడో నిర్ణయించి అంతే టికెట్ రేట్ ఫిక్స్ చేయి ప్రభుత్వం తరఫున. అప్పుడు మేము హర్షిస్తాం. పోలీస్ వ్యవస్థకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సుమోటాకి తీసుకొని దీని మీద ఒక కమిటీ వేసి దీని ప్రభుత్వానికి ఇవ్వండి, ఇట్లా చేయండి అని. అప్పుడు ఏ ఇమ్మడి రవిలు ఐ బొమ్మలు మూవీ రోజులు బనికిరావిగా హ్యాపీగా సండే పోతారు, సినిమా చూస్తారు, వస్తారు. బీహార్లో బీజేపీ ఓట్ చోరీ స్పష్టం. ఓట్లు వచ్చినా సీటు తగ్గిన మహాకూటమి. జంతర్ మంతర్ వద్ద దళిత సంఘాల ధర్నా. ఎవరిని వదలం, దేశంలో ఉగ్ర చర్యలకు పాల్పడే శిక్ష తప్పదు. పాతాళంలో దాక్కున్న పట్టుకొని శిక్షిస్తాం, హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక. బీజేపీ గెలిస్తే ఈవీఎంల ట్యాంపర్, మీరు గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధమా? జూబ్లీహిల్స్ ఓటమితో కుంగిపోయేది లేదు, కాంగ్రెస్ విమర్శలపై మండిపడ్డ ఈటల. అది కూడా కరెక్టే కదా సార్. ఇప్పుడు మరి ఇక్కడ అదే బీజేపీ నిజంగా ఓట్ల ట్యాంపరింగ్ చేసి ఎంత దమ్మే ఉంటాయి, జూబ్లీహిల్స్లో గెలుస్తుంది కదా. అదే లెక్క. ఇగో కాంగ్రెస్ దగ్గర ఏ పార్టీ అయినా అంతే విమర్శ. ఓట్ల ట్యాంపరింగ్ ఓళ్ళు చేయలేరు, రిగ్గింగ్ చేస్తారేమో కానీ. ఆజ్కి బాత్ చూద్దాం. దేశవ్యాప్తంగా సర్వర్లను కూలదోసిన డిజిటల్ దొంగ ఇమ్మడి రవి కథ రాష్ట్ర ప్రజలనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. మనిషి తెలివి మానవాళికి వరమని చెప్పుకుంటాం, కానీ అదే తెలివి దొడ్డిదారి తొంగి చూస్తే జరిగే అనర్థాలకు చక్కటి ఉదాహరణ ఇమ్మడి రవి ఉదాంతం. 4 గోడల మధ్య కూర్చొని వేలాది కోట్ల విలువైన డేటాను అల్లరి పిల్లాడిల ఆట బొమ్మల్లో ఆడేసుకున్న ఉదాంతం సినిమా ప్రపంచాన్నే కాదు సైబర్ సెక్యూరిటీని దిగ్భ్రాంతికి గురి చేసిందట. వాస్తవమే కదా. మరే ఒక బీఎస్సీ కంప్యూటర్ చదివిన ఒక పిల్లగాడు, ఇంటర్ మాత్రమే పూర్తిగా కంప్లీట్ చేసి బీఎస్సీ కంప్యూటర్ చేస్తున్న ఒక పిల్లగాడు ఒక్కని ఆలోచన మొత్తం వేల కోట్ల పెట్టుబడులు పెట్టే సినిమా ఇండస్ట్రీ షేక్ చేసింది అంటే, ఒక్కని తెలివి ఆ దిశగా ప్రయాణించిందంటే అదే పాజిటివ్లో పెట్టుంటే రేంజ్కి పోయేది కదా. ఆ దిశగా పోవడానికి అవకాశాలు కూడా కల్పించాలి. అలాంటప్పుడు తప్పుదారులు బట్టే ఆలోచన కూడా రాదు. ఎప్పుడైతే అవకాశాలు అడ్డం పడతాయో అడ్డదారులకు ప్రయాణించడం మొదలు పెడతాడు మనిషి. ఎవరైనా సరే, అది ఎంత దుర్మార్గుడైనా ఎంత మంచోడైనా ఎవరైనా. నీకు అర్హత ఉంది కానీ నీకు అవకాశం లేదు, దుష్టశక్తులు అడ్డం పడుతున్నాయి అన్నప్పుడు అడ్డదారి దొక్కడానికే ప్రయత్నిస్తాడు ఏ మనిషి అయినా. కాబట్టి అన్ని కోణాల్లో చెప్తే ఇది ఇమ్మడి రవి ఒక్కనే. ఇమ్మడి రవి చేసింది 100% తప్పైనా కూడా ఇమ్మడి రవి ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న కోణం కూడా ఆలోచించాలి. డిసెంబర్లో స్థానిక ఎన్నికలు చూసినాం. 18 మంది మృతులకు ఒకే కుటుంబం అంట. 18 మంది మృతులు ఒకటే కుటుంబం అంట. బస్సు ప్రమాదంలో విద్యానగర్ వాసుల మృత్యువాత, శోకసంద్రంలో బాధిత కుటుంబం. భర్త వేధింపులు తాళలేక నిండు గర్భిణి సూసైడ్. కరీంనగర్ జిల్లాలో విషాదం, తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసట. అట్లుంది పాపం. సౌదీ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దుండిగల్ గ్లోబల్ సమ్మిట్లో నిర్వహణ స్థల పరిశీలనట. 50% మించొద్దు, స్థానిక రిజర్వేషన్లపై మహారాష్ట్ర సర్కార్కు సుప్రీం ఆదేశం. తెలంగాణలో కేసు పెండింగ్ వేళ కీలక పరిణామం అట. నీళ్లు అనుకొని తిన్నర్ జల్లుకోవడంతో మంటలు చెలరేగి 2 భక్తులకు గాయాలట. నరసాపురం చిన్న అరుణాచలం ఆలయంలో ఘటన. నీళ్ళు అందుబాటులో పెట్టొద్దు ఇలాంటివి ఉన్నప్పుడు. కొంచెం టర్పెంట్ ఆయిల్స్, ఈ తిన్నర్లు ఇలాంటివి ఉంటాయన్నమాట. ఈ వాటర్ అనుకొని పిల్లలు కానీ ఎవరైనా తెలవని వాళ్ళు కానీ సడన్గా తాగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ప్రమాదం అవుతాయి. సేమ్ వాటర్ లెక్కనే ఉంటాయి ఇలాంటివి. ఇవి అందుబాటులో పెట్టొద్దు. కొద్దిగా వాటితో పని ఉన్నప్పుడు పైకి పెట్టడమో చాటుకు పెట్టడమో చేయాలి. అది భక్తులు తాలూకూరట. మొత్తం మంటలు చెలరేగినాయి, 2 భక్తులకు గాయాలైనాయి.
రిమాండ్ ఖైదీ మృతి పోలీసుల చిత్రహింసల వల్లనేనని బంధువుల ఆరోపణ. హుజూర్ నగర్ సబ్ జైల్లో ఘటనట. హరీష్ రావును ఎవరూ కాపాడలేరు, రేపు అన్ని విషయాలు మాట్లాడతా జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్. నిన్న ఫ్లోలా ఒక స్పీచ్లో కవిత గారు మాట్లాడుకుంటూ ఒక జాబ్ 2-3 లక్షలకు అమ్ముకుంటారు, ఎంత దుర్మార్గం అన్నది గమనించిరా? అంటే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల జాబులు అమ్ముకుర్రు అన్నది క్లియర్. అసలు ఈమె ఆ పార్టీలో ఉంది 10 సంవత్సరాలు, ఆమె చెప్తుంది డైరెక్ట్ సయాన ముఖ్యమంత్రి బిడ్డ. ఒక్క జాబ్ 2-3 లక్షలకు అమ్ముకోవడం దుర్మార్గం అన్నది అంటే ఖచ్చితంగా అవి కాంట్రాక్ట్ బేస్డ్లో అయితేనే 2-3 లక్షలకు అమ్మిర్రు అంటే ఎన్ని ఉద్యోగాలు అక్రమంగా పోయి ఉంటాయి? గత 10 సంవత్సరాల్లో రిక్రూట్ అయిన ఉద్యోగాలలో ఎన్ని అక్రమంగా పోయి ఉంటాయి? ఇలాంటివి ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు. ఇలాంటి మీద మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు. అసలు ఏం చేస్తారో ఈ అధికారులు, ఏం చేస్తారో అర్థం కాదు. అసలు మొత్తం అధికార వ్యవస్థ అనేది రాజకీయ వ్యవస్థ కింద చెప్పు చేతల్లో అసలు మలిగిపోతుంది, అసలు నలిగిపోతుంది. సమూలంగా మార్పులు వస్తే తప్ప ఇది కాదు. ఇచ్చల విడి ఒక్కసారి అధికారం ఈ చేతిలోకి వచ్చిందంటే నువ్వు ఆడిందా ఆట పాడిందా పాటిగా రాష్ట్రం మొత్తం మీకు జాగిరన్నట్టే లెక్క. ఇంకే ముందు ఎన్ని బయట పెడతాదో చూడాలి. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఒకరి ఆత్మహత్య అట. ఎందుకు? మానసిక వేదనతో ఒక వ్యక్తి ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ జరిగింది. సిఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్నామాలో నివసిస్తున్న మహమ్మద్ అజీం శివరాంపల్లి వద్ద మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఆయన అక్కడి నుంచి దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీబీకి చిక్కిన ఇల్లందు డీటీ టెక్నీషియన్ రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా రేషన్ డీలర్ నుంచి 30,000 డిమాండ్ అట. ఎక్కడ దోసుకునేవాడు అక్కడ దోసుకుంటుండు. యువకుడు దారుణ హత్య జగిత్యాల జిల్లాలో ఘటనట. ఎదురు ఇక్కడ డైనింగ్ హాల్లో వీధి కుక్కలట. బిక్కుమంటూ విద్యార్థులు భోజనం. వీర్నపల్లి పిఎంసి పాఠశాలలో ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పిఎంసి పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇవాళ పాఠశాలలోని డైనింగ్ హాల్లో విద్యార్థులు భోజనం చేస్తుండగా కుక్కలు సంచరిస్తున్నాయి, విద్యార్థుల ప్లేట్లలో అన్నం తీసుకుంటున్నాయి. ఇప్పుడు అసలు ఎంత దుర్మార్గం చూడు. దీంతో విద్యార్థులు బిక్కుమంటూ భోజనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కుక్కలు సంచరిస్తున్న విద్యార్థుల ప్లేట్లలో అన్నం తింటున్న మిడ్ డే మీల్స్ వర్కర్లు, ఉపాధ్యాయులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం. దీనికి తోడు చాలీచాలని అన్నం, నీళ్ళ లాంటి కూరలు విద్యార్థుల్లో ప్లేట్లలో దర్శనమిస్తున్నాయట. ఇంత దుర్మార్గం, ఈ పాపం అంతా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు తగలదా? ఈ ఉసురు వాళ్ళకు తగలదా? చిన్న పిల్లలు పాపం బాలికలు చూడు, కడుపు నిండా అన్నం కూడా పెట్టే గతిలో. అది కూడా మళ్ళీ చూడు, ఇక్కడ వర్కర్లు లేరు, వీళ్ళ పెట్టేటప్పుడు కుక్క వస్తుంటే వాళ్ళ కళ్ళు ఏమైనాయి? కాకులేసుకపోయినాయా? ఇంత దుర్మార్గమా? ఈనాట మళ్ళీ ఇంకా మిడ్ డే మీల్స్ రేటు పెంచుతాడు, వాళ్ళ బొంద మీద రేటు. అరే ఫస్ట్ అక్కడ పనిచేసే వాళ్ళని క్రమశిక్షణ పెట్టు. కుక్కలు వస్తాయా? నీ సెక్రటేరియట్లకు వస్తున్నాయా? అసెంబ్లీలకు వస్తున్నాయా కుక్కలు? నీ ఇంట్లోకి వస్తున్నాయా? నువ్వు అన్నం తింటుంటే డైనింగ్ హాల్ కాడికి? ప్రజాప్రతినిధులారా సోయి లేదురా, చిగ్గు లేదురా మీకు అంటారు ప్రజలు. అట్లా అంటారు బరి తెగించి. మీ బరి తెగింపు చూసి ప్రజలు కూడా వాళ్ళ సంయమనం కోల్పోయి మాట్లాడే కాడికి వచ్చింది. ఇంత దరిద్రమా? ఇంత నీచమైన బతుకు ప్రజాప్రతినిధులుగా బతకడం కంటే మీరు రావురి దరిద్రం పోతుంది. చిన్న పిల్లలు, పసికందులు మన ఇంట్లో కూడా ఉంటారు. ఆ పిల్లలు సోయి లేదా మీకు? వాళ్ళు చూడు, వీళ్ళు భయపడకుండా తింటారు. మధ్యలో కుక్కు ఉంది, ఆ ప్లేట్లంగా తీసుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. దున్నపోతులు లెక్కుర్రు అక్కడ మిడ్ డే వర్కర్లు. ఏం చేస్తుర్రు? మీ ఇళ్ళల్లో పిల్లలు అట్నే ఉంచుకుంటారా? ప్రభుత్వ పాఠశాల అనేసరికి అంత నిర్లక్ష్యం. నీ బతుకు, నీ చక్కదనానికి ఇంకా ప్రభుత్వ పాఠశాలలు మంచుకున్నాయని చెప్తున్నావు. సిగ్గుపడాలి. ఈ ఒక్క సంఘటన చాలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరన్నా ఉంటే వాళ్ళు తక్షణమే రాజీనామా చేయడానికి. ముఖ్యమంత్రి దగ్గర ఆ పదవి పెట్టుకున్నావు, నీకు రాజకీయాలు చేస్తానికే టైం లేదు, ఇంకా నువ్వు పోయి ఇదేడ చూస్తావు? ఈ ఘటనకు ఇప్పుడు ఆ కుక్క ఎవరైనా కరిస్తే ఏంది పరిస్థితి? ఆ పిల్ల బయటికి పోయింది చెప్పకుండా అందరి కన్నులు కప్పి బయటికి పోయింది, కుక్క కరిచిందని దొంగ పలుకులు పలుకుతుంది మళ్ళా అక్కడ వార్డెను.
ఈ ఈ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ సస్పెండ్ తీసి పడేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా. ఇంత దుర్మార్గమా? ముఖ్యమంత్రి మనవరాలో మనవడో, మంత్రుల మనవల్లో మనవరాల్లో ఇక్కడ కూర్చొని తింటే వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళంతా పేదోళ్ళు కదా, తిండికి గతి లేక హాస్టల్ ఉంచిన పిల్లలు కదా, మీకేం పట్టింపు ఉంటుంది? అందుకే తల్లిదండ్రులారా ఆలోచించుర్రి. మీకు చేతనైతేనేమో సాదుకోరి పిల్లల్ని, నువ్వు పెద్ద పెద్ద స్కూల్లో పంపాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వ స్కూళ్ళను హాస్టళ్లను నమ్ముకొని పంపితే నీ పిల్లవాడు మొత్తం ఏంది కత్తి మీద సాము చేస్తున్నట్టే, రోజు సముద్రంలో ఈదుతున్నట్టే. నీకు చేతనైన కాడికి 10వ తరగతి వచ్చేంతవరకు 14-15 ఏళ్ళు పిల్లలకు వచ్చేంతవరకు తల్లిదండ్రులు కాడ పెట్టుకోరి. ఆడ ఫుడ్ బాగుంది, చదువు బాగుంది, బొంగు బాగుంది అని మీకు చేతగాక, మీరు సాధలేక దూరం పంపుకోకూరి. కూలినాలు చేసుకునైనా పిల్లల్ని మీకానే ఉంచుకొని మీ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపుకుంటారా, ఏ పాఠశాలకు పంపుకుంటారో మీ ఇష్టం, కానీ మీ దగ్గరనే పెట్టుకోరి. అడ్డమైన హాస్టళ్ళకు పంపకూరి. తల్లిదండ్రులు బతుకున్న పిల్లలకు చెప్తున్నాను. తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథలు ఆప్షన్ లేదు వాళ్ళకు, హాస్టల్లో గతులు. అట్లా ఉండి కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళంత పాపం దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు, అంత దౌర్భాగ్య తల్లిదండ్రులు ఇంకొకరు ఉండరు. అది వాళ్ళ పిల్లలు ఏం తింటుర్రో, ఏం చేస్తుర్రో, వాళ్ళకి ఏ నిమిషం ఏం జరుగుతుందో. గురుకులాలలో కుళ్ళిన కోడిగుడ్లు పెడితే మొన్న 10 విద్యార్థులు హాస్పిటల్లో పాలయ్యారు. గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు ఈ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. తల్లిదండ్రులు ఇద్దరు బతుకుండి పిల్లల్ని హాస్టల్ వేయాల్సిన అవసరం ఏంది? మీ ఊర్లో ప్రభుత్వ పాఠశాల లేదా? నీకు ఫీజు కట్టే శక్తి లేదు, ప్రైవేట్ శాల పంపించే శక్తి లేదు. ప్రభుత్వ స్కూల్ ప్రతి గ్రామంలో ఉన్నాయి కదా. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో పాపం ఈ పిల్లల తల్లిదండ్రులు, మా బాబు మంచి పాఠశాల పిఎంశ్రీ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, మంచి విద్య అందుతుందని గొప్పలు చెప్పుకుంటాడు ఊర్లో. అక్కడ చూస్తే పరిస్థితి ఇగో ఈ కుక్క ఇప్పుడు ఈ పాపను కలిస్తే పరిస్థితి ఏంది? దయచేసి ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి.